కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు పాండవులు విజయం సాధించాలంటే ఒక గొప్ప వీరుణ్ణి బలివ్వాల్సుంటుందని జ్యోతిష్కులు చెబుతారు. అందుకు అర్జునుడి కుమారుడైన అరవాన్ ముందుకు వస్తాడు. అయితే బలిచ్చే ముందు తనకు పెళ్లి కావాలని అరవాన్ ఒక కోరిక కోరుతాడు. కాని మరుసటి రోజే చనిపోయే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఏ రాజకుమారీ ముందుకు రాదు. అప్పుడు శ్రీకృష్ణుడు మోహిని అవతారమెత్తి అరవాన్లు వివాహం చేసుకుంటాడు. ఆ రాత్రంతా వారు భార్యాభర్తలుగా గడుపుతారు. మరుసటి రోజు ఉదయం అరవాన్ తన తలని బలిస్తాడు. మోహిని రూపంలో ఉన్న కృష్ణుడు ఒక వితంతువులా ఏడుస్తాడు. ఈ పురాణగాథను హిజ్రాలు ఇప్పుడు తమ జీవితాలకు అన్వయించుకుంటారు. తమిళనాడులోని కూవాగం అనే గ్రామంలో ప్రతి ఏటా ఒక పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది. వేల సంఖ్యలో హిజ్రాలు అక్కడికి చేరుకుని అరవాన్ను తమ భర్తగా భావించి పూజారిచేత మంగళసూత్రాలు కట్టించుకుంటారు. ఆ రాత్రంతా పెళ్లికూతుళ్లలా సంబరాలు చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం అరవాన్ బలిని స్మరిస్తూ తమ మంగళసూత్రాలను తెంచివేసి గాజులు పగలగొట్టుకుని తెల్లటి దుస్తులు ధరించి వితంతువులా విలపిస్తారు. చాలామంది హిజ్రాలను కేవలం దీవించేవారు లేదా అడుక్కునేవారిగా మాత్రమే చూస్తారు. కాని వారి అంతరాత్మలో తాము దేవుడి భార్యలం అనే ఒక పవిత్రమైన భావనుంటుంది. ప్రపంచం తమను వెలివేసినా మోహినీ రూపంలో వచ్చిన ఆ కృష్ణుడే తమ ప్రతిరూపమని వారు బలంగా నమ్ముతారు. మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.